నమస్తే. ఈరోజు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఒక మహిళ ఉప్పాల హారిక గారు వారి భర్త గారు వెళ్తుంటే మీటింగ్కి వాళ్ళని ఆపి కారుని అడ్డగించి వాళ్ళని మీటింగ్కి పోనీయకుండా దౌర్జన్యం చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఆ దుశ్చర్యని పోలీసులు వాళ్ళు ప్రత్యక్షంగా కళ్ళారా చూస్తున్నారు కానీ దాన్ని ఆపేదానికి కానీ వాళ్ళని లోపలికి పంపించేదానికి కానీ ఎటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేయటం లేదు. ఇలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్న ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలు త్వరలో బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. వీళ్ళు ప్రజలకి ప్రజాపాలన అందించాలి, వాళ్ళకి కావాల్సిన ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఎక్కడ కానీ వాళ్ళు ఆలోచనలో లేరు. మనం ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపించాలి, మన వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్ట్ చేయాలి, జైలులో పెట్టాలి, ఇదే చూస్తున్నారు. ఒక మహిళకే రక్షణ లేదండి, ఒక మహిళకి రక్షణ లేదు. ఏం చేస్తున్నారు మీరు? అసలు ఏం పాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో? మీరు ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇలాంటి పాలన అవసరమా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, ఈవీఎంలు ఎన్నుకునే ఇంకోటి ఎన్నుకున్నారు. మీరు ప్రజాపాలన చేయండి, అంతేగాని మా మీద, మా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద నిన్నటికి నిన్న శ్రీకాకుళం దగ్గర ఒక హత్య చేయటం జరిగింది. ఈ రోజు చూస్తే కాళహస్తిలో ఒక మర్డర్ కాళహస్తి అతన్ని ఒకరిని జనసేన వాళ్ళు మర్డర్ చేయటం జరిగింది. ఇలా చూస్తూ పోతా ఉంటే కుక్కలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఇది మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తుంది. పోలీసులు కూడా చూసి ఎలా ఉండాలో, ఎలా చేయాలో, ఎలా చేయకూడదో చూసి వెళ్ళండి. మాకు కూడా కొద్ది రోజుల్లోనే మా రోజులు కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా మేము అందరినీ గుర్తుపెట్టుకుంటాము. థ్యాంక్ యూ.